టాపిక్ లోకి వెళ్తే కడప గడపలో పసుపు పండగ అట్టహాసంగా మొదలైంది. తెలుగుదేశం మహానాడుకు వేలాదిగా పార్టీ నాయకులు ప్రతినిధులు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో మహానాడు వేడుకకు హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తోంది తెలుగుదేశం. మొదటి రోజు ప్రతినిధుల సభలో కీలక తీర్మానాలను ఆమోదించారు. మొత్తం 17 తీర్మానాలకు టీడీపీ పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఇక వీటిలో ఆంధ్రప్రదేశ్ 12, తెలంగాణకు 3, అండమాన్కు 1 తీర్మానం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ తీర్మానంపై పొలిట్ బ్యూరోలో విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఇక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నేతలు కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు. పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలే పార్టీకి బలమని, వారిని పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందని నాయకులు స్పష్టం చేస్తున్నారు. పసుపు జెండా మోస్తున్న ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీకి బలమన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. వారి శ్రమ, నిబద్ధత వల్లే పార్టీ ఈ స్థాయిలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ పనైపోయిందన్న వారి పనే అయిపోయిందని పరోక్షంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. మహానాడు ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని, వారి సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామస్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం, మన చంద్రయ్య పీకగోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఇక మహానాడులో మంత్రి లోకేష్ ప్రసంగం తెలుగుదేశం నేతలను, ప్రతినిధులను ఆకట్టుకుంది. వైఎస్ జగన్ కు లోకేష్ పరోక్షంగా సవాల్ విసిరారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని, గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతామని స్పష్టం చేశారు. అర్థమైందా రాజా అంటూ రజనీకాంత్ డైలాగ్ చెప్పి కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు లోకేష్. తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్లకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. రెండోది యువగలం. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం. వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 164 శాసనసభ్యుల్లో 88 మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు. కేబినెట్లో కూడా తీసుకుంటే 25 మంత్రులకి ఏకంగా 17 మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. మూడోది స్త్రీ శక్తి. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు. సొంత తల్లిని, చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా?
అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. సోషల్ రీఇంజనీరింగ్, పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. 2 రూపాయలకే కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. చాలని పెన్షన్ 5 రెట్లు పెంచారు. 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశాం. ఒకే సంతకంలో 1000 రూపాయల పెన్షన్ని 2. ఇక తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం 6 శాసనాలను ప్రతిపాదిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీ శక్తి, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేతగా ఉన్నట్టు చెప్పారు. వీటి ప్రకారమే పార్టీలో అందరూ నడుచుకోవాలని లోకేష్ సూచించారు. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుకున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో ఇక రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉండబోతోందని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మహానాడు వేదికగా దిశానిర్దేశం చేస్తున్నారని మంత్రి పార్థసారథి చెబుతున్నారు. మహిళలను ఎలా గౌరవించాలనేది మంత్రి నారా లోకేష్ సవివరంగా వివరించారన్నారు. మహిళల పట్ల గౌరవంగా ఎలా మెలగాలో పాఠశాల స్థాయి నుంచే ఉండాలి అని లోకేష్ సూచిస్తున్నారంటున్నారు మంత్రి పార్థసారథి. ఇక మహానాడులో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటున్న మంత్రి పార్థసారథితో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. మంత్రి పార్థసారథి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సరే, ఎట్లా మొత్తం మహానాడు ఎలా సాగుతోంది? బట్ ఈ మహానాడు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చాలా ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంది వచ్చినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో సక్సెస్ నేను అనేది ఏదైతే ఉందో అది ఎక్కువ మంది వచ్చారని నేను చెప్పట్లా. ఎక్కువ మంది వస్తడంతో పాటు రాష్ట్రానికి, పార్టీకి ఉపయోగపడే అర్థవంతమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరిపాలన ఉండబోతుంది, ఈ రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి జరగబోతుంది, ఈ రాష్ట్రంలో యువకులకి ఎటువంటి భవిష్యత్తు ఉండబోతుంది, అదేవిధంగా పేద వర్గాలు ఏ విధంగా పైకి తీసుకురావడానికి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పి అన్ని వర్గాలకు కూడా ఒక భరోసా కల్పించే విధంగా మాట్లాడారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, ప్రత్యేకంగా ఇప్పుడు దేశం కానీ ప్రపంచంలో కానీ ప్రత్యేకంగా గత ప్రభుత్వం కానీ మహిళల మీద జరిగిన వాటికి ఏ విధంగా విరుగుడు చేయాలి, మహిళల్ని గౌరవించాలి అనే ఒక ఆలోచనతో ఒక పాలసీ తీసుకురావడం కానీ, సోషల్ రీఇంజనీరింగ్, వీటన్నిటి మీద కూడా రైతుకి ఏదైనా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దిక్సూచి లాంటివి. రాబోయే 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మేలు జరగబోతున్నది అనే విధంగా ఈరోజు చర్చలు జరుగుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా విజయవంతమైంది. అంటే ఈ మహానాడు తర్వాత లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ. అంటే ఆయన సేవల పార్టీకి అవసరం. చంద్రబాబు గారు కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ మీదే ఉండిపోతున్నారు. 2014-19లో కూడా ఆయన కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్నారు తప్ప పార్టీ గురించి పట్టించుకోలేదు. దానివల్ల 2019లో నష్టపోయామన్న చర్చ పార్టీలో ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ మహానాడు తర్వాత ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇస్తారు అని కొంత కార్యకర్తల్లో డిస్కషన్ నడుస్తుంది. ఇప్పటివరకు అయితే అది డిస్కషన్ జరుగుతుంది, అంతే డిస్కషన్ జరుగుతుంది. ఇప్పటివరకైతే పార్టీలో కానీ పార్టీ నాయకత్వం ద్వారా కానీ ఎటువంటి సూచనలు కానీ అటువంటిది ఏమీ లేదు. ఏదేమైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్డిస్ప్యూటెడ్ లీడర్స్. వారిద్దరే మాకు లీడర్. సో మీరు చెప్పిన విధంగా ప్రచారం జరుగుతున్న విధంగా వారికి అదనంగా, ఎందుకంటే ఇప్పటికీ కూడా పార్టీ వారి సూచనలతో, వారి సహకారంతో లేకపోతే సలహాలతో నడుస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ మీరు అంటున్నట్టు లేకపోతే ప్రచారం జరుగుతున్నట్టు వారికి ఏదైనా పదవి వస్తే ఇంకా అదనంగా ఆ పదవికి మూలంగా వారికి ఏం రాదు, కానీ వారి మూలంగా పదవికి చాలా లాభం జరుగుతుంది, కార్యకర్తలకు మేలు జరుగుతుంది. మేమందరం కూడా ఆనందిస్తాం. చివరిగా ఒక్క మాట అండి, బేసిక్ ఇందాక మహిళల గౌరవం గురించి మాట్లాడారు.
సంస్కరణలు కూడా తీసుకొచ్చే దిశగా లోకేష్ గారు ప్రయత్నిస్తున్నారు. బేసిక్గా ఆయనే పెద్ద సఫరర్ గారు. ఆయన తల్లి గురించి అత్యంత దారుణంగా మాట్లాడిన వాళ్ళలో వల్లభనేని వంశీని ఇప్పటికే అరెస్ట్ చేశారు వేరు కేసుల్లో. నెక్స్ట్ ఇంకొంతమంది పేర్లు కూడా ఉన్నాయి కదా రెడ్ బుక్లో, పర్టికులర్గా తల్లుల గురించి మాట్లాడిన వారిలో. వాళ్ళెవరూ కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదన్న చర్చ కూడా ఎక్కువగా జరగట్లేదు. అంటే మీకు ఏదైతే తెలుసో రెడ్ బుక్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కేసులు అందరికీ తెలుసు. వాటి మీద చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అది ఎక్సా వైయా జెడ్ అనేది కాదు. ఎక్స్ వెళ్తారు తప్పు చేసి ఉంటే, వై వెళ్తారు తప్పు చేసి ఉంటే, జెడ్ మీద కూడా చర్యలు తీసుకోబడతాయి తప్పు చేస్తే. లోకేష్ గారు చెప్పేది ఒకటే, ఆయన ఏదో ఉపన్యాసం కోసం మహిళలను గౌరవించారంటే ఆఖరికి పాఠ్యాంశాల్లో కూడా మహిళల్ని గౌరవించే విధంగా కరికులం డిజైన్ చేశారంటే ఆయన చిత్తశుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఇంతకుముందు చాలా గత గవర్నమెంట్లో ఇటువంటి మీటింగ్లు చూశారు. ఏ మీటింగ్ అయినా సరే దుర్భాషలు లేకోకుండా జరిగిన మీటింగ్ ఎక్కడ చూసారా? ఇప్పుడు పొద్దు నుంచి మీరు రికార్డ్ చేశారు కదా, ఎక్కడైనా దుర్భాషలు కానీ ప్రతిపక్ష నాయకుల్ని దూషించడం కానీ ఎక్కడ ఉందా? మేమంతా కూడా మా పార్టీ కార్యకర్తల గురించి, మా రాష్ట్ర ప్రజల గురించి మేము మాట్లాడుకున్నాం. కానీ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అరాచకాలు లేకపోతే అటువంటి ఇన్సిడెంట్స్ ఇక జరగకోకుండా చూస్తామని చెప్తున్నాం. అంటే ఆ టైప్ ఆఫ్ భాష వాడిన వాళ్ళు చాలామంది మీరు అరెస్ట్ చేస్తారన్న భయంతో బైపాస్ సర్జరీలు చేయించుకుంటున్నారు. మరి వాళ్ళకి ఏమైనా రిలాక్సేషన్ ఇస్తారా లేకపోతే చేసిన పాపాలు ఎన్నంటి అని ఏదో అంటూ ఉంటారు. సో అటువంటివి ఏమైనా ఉన్నాయో మాకు తెలియదు. అది మంత్రి పార్థసారథి చెప్తూ ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు అనేది. రెండోది, మహిళలను దూషించే విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్న అంశం కూడా ఆయన ప్రస్తావనకు తీసుకొస్తాం.